హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియ కార్తీక్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా మార్నింగ్ యాజువల్‌గా తొందరగా లేచేసాను. ఇంకా 6:30కి లేచి ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ దీపారాధన పెట్టుకుంటున్నాను ఫస్ట్. ఇంకా ఆల్రెడీ నైట్ అంతా ముందే ఇంకా క్లీన్ చేసేసుకున్నాననమాట హౌస్ అంతా. ఇంకా నైటే ఇంకా క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దీపం పెడతాననమాట. ఇంకా ఆ రోజు శుక్రవారం అందుకే ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా అర్లీగా ఇంకా దీపం పెట్టుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గర కూడా ఇంకా దీపారాధన చేసుకున్నాననమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు రిలాక్స్‌గా కూర్చొని ఇంకా వార్మ్ వాటర్ తాగుతున్నాను ఇంకా మార్నింగ్. సో, ఇంకా కొద్దిసేపు ఇంకా రిలాక్స్‌గా అట్లా ప్రశాంతంగా కూర్చొని కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంకా కనకధార స్తోత్రం వింటున్నాననమాట. సో, నాకు అంత తెలుగులో చదవడం అంత రాదు నాకు. ఇంకా దానికోసం అనేసి ఇంకా నేను వింటానన్నమాట. కొన్ని కొన్ని నేర్చుకున్నాను. కొన్ని కొన్ని నేర్చుకునేటియి అది చదివేసుకుంటాను నార్మల్‌గా. ఫస్ట్ నుంచి వచ్చినయి. ఇంకా కనకధార స్తోత్రం అయితే వింటాననమాట. ఇంకా డైలీ అది కొంచెం వింటే నాకు పీస్ ఆఫ్ మైండ్‌గా అనిపిస్తుంది. సో, ఇంకా కొద్దిగా వాటర్ తాగుతూ ఇంకా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైమ్ స్పెండ్ చేశాను. ఇంకా పిల్లోళ్ళు ఇంకా మా హస్బెండ్ ఇంకా ఎవరు లేవలేదనమాట. ఇంకా ఆ టైంకి ఇంకా స్కూలు కొంచెం లేట్ కాబట్టి ఇంకా 9కి అట్లా దీపుకి స్కూలు. సో, ఇంకా ఇది మీకు చూపిస్తున్నాను. ఇంకొక ఫోన్‌లో వింటున్నా అని చెప్పేసి ఇక్కడ. ఇంకా ఆ తర్వాత ఇంక వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ ఇంకా చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇంకా ఈరోజు బొరుగులు ఒగ్గని చేద్దామని చెప్పేసి ఇంకా బొరుగులన్నీ నానబెట్టుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఇంకా వాష్ చేసుకొని ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా బొరుగులన్నీ ఇంకా నానబెట్టి ఇట్లా పక్కన పెట్టేసుకొని, ఇంకా ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా తిరువాత పెట్టుకుందామని చెప్పేసి. ఇంకా నేను ఎంత కావాలో దాన్ని బట్టి ఇంకా నేను బొరుగులనేవి తీసుకున్నాను. 1 ఆనియన్ అండ్ 2 చిల్లీస్, 1 టమాటో తీసుకున్నాననమాట. ఇంక ఇక్కడ తిరువాత పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఒక గిన్నె తీసుకొని ఇంకా దాంట్లో ఆయిలేసేసి అండ్ తిరువాత గింజలేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెము టమాటోస్ మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలనమాట. కొంచెం మీరు సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకొని మరీ ఉప్పు ఎక్కువైతే మరి బావుండదు. లాస్ట్‌లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇంక పసుపు కూడా వేసుకొని కొంచెము ఇది కూడా మగ్గేదాకా కొంచెం పసుపు స్మెల్ రాకుండా ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా నేను చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంక తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇంక కొద్దిగా చల్లారాక నేను లెమన్ పిండుకుంటున్నానన్నమాట. సో, ఇంకా ఆ వేడిలోనే ఇంకా మనం లెమన్ జ్యూస్ వేస్తే ఇంకా మరి బావుండదది. సో, టేస్ట్ డిఫరెంట్‌గా వస్తుంది. అందుకే కొంచెం చల్లారాక వేసుకోవాలన్నమాట. ఇంకా కొద్దిగా అది లెమన్ వేసాక ఇంకా కొంచెం కలుపుకొని, ఇంకా బొరుగులు మనం ఆల్రెడీ నానపెట్టి ఇట్లా పెట్టుకుంటాం కదా! ఆ బొరుగులు కూడా యాడ్ చేసేసుకుంటాను. సో, ఇది కలిపేసుకొని ఇంక నేనెప్పుడు తినేటప్పుడు ఇంకా అది వేడి చేసుకుంటాననమాట. మీరు అప్పుడే తినేటిలాగుంటే మీరప్పుడే ఇంకా వేడి చేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి. ఇంకా నాకు కొంచెం టైం ఉంది కాబట్టి, ఇంకా మా పిల్లలు ఇంకా లేవాలి అండ్ ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి, నేను జస్ట్ ఇట్లా కలిపేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత తినేటప్పుడు ఇంకా వేడి చేసుకొని పెట్టుకుంటానన్నమాట. ఇంక ఇందులోకి బజ్జీ వేసుకుంటే కాంబినేషన్ చాలా బావుంటుంది. అండ్ పప్పుల పొడి, కొబ్బెర ఉంటుంది కదా! ఆ పొడి వేసినా కూడా ఇంకా చాలా బావుంటుంది. అండ్ నాకంత అది అంత ఇష్టం లేదు కాబట్టి జస్ట్ ఇంకా ఇదొక్కటే వేసుకున్నాను. బజ్జీ అంటే మిర్చి బజ్జీ ఉంటుంది కదా! అది నంచుకొని తినంటే ఇంకా బావుంటుందనమాట. సో, ఆ తర్వాత ఇంతలోకి ఇంకా మా చిన్నోడు లేచేసాడు. Hichi. Hichi. Huh. Huh. ఏం చేశాను ఏం చేశాను కింది దిగి మెల్లగా దిగి ఆ? లే 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 అన్నం లేపు స్కూల్కి టైం అయింది స్కూల్కి టైం అయింది చేస్తున్నావే చిన్నిది ఏం చేశాను ఆ?
వచ్చి వచ్చి అరే ఏం తింటారా తింటున్నావా తింటున్నావా చిన్నడు ఆ తర్వాత ఇంకా మా చిన్నోడితో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వాకర్‌లో కూర్చోబెట్టి వచ్చానన్నమాట. సో, ఆ వాకర్ ఇంకా మా దీపుదే అప్పుడు చిన్నప్పుడు తీసుకునింది. ఇంకా అది ఎత్తిపెట్టి ఉన్నాము. ఇంకా తీసి ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. నాకైతే చాలా బెనిఫిట్‌గా ఇంకా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంకా దాంట్లో కూర్చోబెట్టి ఉంటే ఇంకా నాకు కొంచెం వర్క్ అవుతూ ఉంటుంది. లేదంటే అటు ఇటు తిరిగేసి ఇంకా ఏదన్నా నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు కదా! సో, ఇంకా అది చాలా హెల్ప్ అవుతుందనమాట. ఇంకేదన్నా ఇస్తే ఇంక తింటూ ఇంకా సైలెంట్‌గా ఉంటాడు. సో, ఇక్కడ ఇంకా దోస కోసమని చెప్పేసి ఇంక ఇవన్నీ బియ్యం అవి ఉద్ది బెల్లం నానబెట్టుకుంటూ ఉన్నాను. ఏమి ఇంతలోకి మా దీపు లేచి ఇంక ఏడుస్తూ ఏమి ఉన్నాడు. అల్లరి మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా సో డ్రెస్ ఇప్పి ఇట్లే ఉంటావా చిన్నోడు చూడు పొద్దున్న లేచినాడు లేయే స్కూల్ టైం అవుతుంది కదా అని స్టడీ టేబుల్ ఇచ్చేద్దాం డాడీ సూర్య ఫ్రెండ్స్ అంట అయినా అది స్టడీ టేబుల్ ఈ స్టడీ టేబుల్ కోసము నిన్నంతా గొడవ నా దగ్గర హల్క్ కెప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ థార్ అందరూ స్కూల్ టైం అవుతుంది నువ్వేం చేస్తున్నావు ఇంకా ఇంకా ఆ తర్వాత ఇంకా మా దీపుకి స్నానానికి పంపించేసి ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంకా అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ ఇంకా వాష్‌రూమ్‌లో తీసుకొనెళ్ళి ఇంకా స్నానం చేపిస్తున్నారనమాట. ఇంకా నేను ఇక్కడ బెడ్ అంతా మొత్తం ఎజిలిచ్చి ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఇంకా వీళ్ళు లేచాక నాకు ఫస్ట్ ఇదే వర్క్ అనమాట. ఇంకా మార్నింగ్ చేద్దామంటే కుదరదు గదా! ఇంకా వీళ్ళు పడుకో ఉంటారని చెప్పేసి ఇంకా వీళ్ళు లేచాక ఆ తర్వాత చేసుకొని మళ్ళీ ఇంకా కసులు అవన్నీ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఏమన్నా పనా నీకు ఏదో ఒకటి కావాలా ఇంకా ఆ తర్వాత ఇంకా మా దీపు రెడీ అయిపోయాడనమాట. ఇంకా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తున్నాను. ఇంకా యూనిఫార్మ్ వేయలేదనమాట. ఇంకా చాలా చలిగా ఉంది బయట వెదర్ అని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్ వేసి ఇంకా ఫుల్‌గా పంపిస్తున్నాను. ఇంకా మా దీపుకి తినిపించేటప్పుడు చిన్నోడు కంపల్సరీ వస్తాడనమాట. కంపల్సరీ ఇంక ఆయనతో పాటు తినేస్తాడు బ్రేక్‌ఫాస్టు. ఇంకా చాలా వరకు ఇంకా బ్రేక్‌ఫాస్టే తింటాడు చిన్నోడు ఇబ్బందేం లేదు. ఇంకా ఆ తర్వాత ఇంకా వెదర్‌గా కూల్‌గా ఉంది కదా! ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వార్మ్ వాటర్ వేసి పంపిస్తున్నాననమాట ఇంక దీపుకి. ఇంకా వాటర్ అవి స్నాక్స్ అయి పెట్టి ఇంకా స్కూల్‌కి వెళ్తున్నాడు. ఇంకా అన్నీ పెట్టేసాను. ఏం చేస్తానా లాలా పోసుకుందాం దా చిన్నాడు
ఇంకా ఆ తర్వాత ఇంకా సిర్లాక్ తినిపిచ్చేసి, ఇంకా స్నానం చేపిచ్చి, ఇంకా పడుకోబెట్టాను. ఇంకా డ్రెస్ గూడా వేసుకోలేదనమాట. ఫుల్ నిద్రొచ్చింది. ఇంకా అలాగే పడుకుండిపోయాడు. ఇంకా ఇక్కడ పప్పుకి పెట్టానన్నమాట. ఇంకా దీపుకి క్యారీ పంపించాలి గదా! ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి, ఇంక ఇక్కడ పప్పుకి పెట్టేసాను. ఇంకా నేనేమి అవేం షూట్ చేయలే. ఇంకా నార్మల్ పప్పే గాబట్టి, ఇంకా రైస్ కూడా పెట్టేసాను. ఇంకా రైస్ కుక్కర్‌లో. ఇంకా పప్పు గూడా ఇక్కడ తిరువాత గూడా పెట్టేసాను. ఉడికిపోయుంటే పప్పు. అండ్ వన్ సైడ్ ఇంకా మిల్క్ పెట్టుకున్నాను. ఒక కాఫీ చేసుకొని తాగుదామని చెప్పేసి. ఇంకా దీపుకి లంచ్ టైమ్ అయిందని చెప్పేసి, ఇంకా ఈ పప్పు, అన్నము, ఇంకా ఈ చట్నీలు పెట్టానన్నమాట. ఇంకా స్నాక్స్‌కి. ఇంకా అప్పటికే ఇంకా నేను మార్నింగ్ ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదని చెప్పేసి, ఇంకా నేను లంచ్ చేస్తున్నాను. ఇంకా పప్పు, అన్నము అండ్ వడలు తెచ్చారు మా హస్బెండ్. ఇంకా ఇది మ్యాంగో పికిల్ ఉంటే వేసుకొని తింటున్నాను. అల్లరి అల్లరి. ఏం చేస్తున్నావు? తెత్తద్దు, కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇంక కొద్దిసేపు ఇంకా పిల్లలొచ్చాక ఇంకా వాళ్ళిద్దరిని పడుకోబెట్టి, ఇంకా నేను కొద్దిసేపు పడుకొని, ఇంకా లేచేసి, ఇంకా పాత్రలన్నీ ఉంటే అన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంక ఇక్కడ దోసకి నానబెట్టాను కదా! మార్నింగ్ అది వాష్ చేసి, ఇంకా మా హస్బెండ్‌తో పిండి కొట్టించుకొని రమ్మని చెప్పాను. ఇంకా దానికి ఇంకా వెళ్తున్నారని చెప్పేసి, ఇంకా బయటికి ఇంకా వాష్ చేసి, ఇంకా పంపిస్తున్నానన్నమాట. ఇంకా నేను కిచెన్‌లో వర్క్ చేసుకుంటుంటే, ఇంక మా చిన్నోడొచ్చాడనమాట. ఇంకా వాకర్‌లో కూర్చోబెట్టినా కూడా ఆయన అస్సలాగడు. ఇంక చేస్తూ ఉంటాడు. అక్కడే ఇంకా దేవుని దగ్గర అన్నీ లాగేస్తూ ఉంటాడనమాట. ఇంకా అందుకే దాన్ని చూస్తూ ఉంటాను నేను. కొంచెమే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వర్క్‌లో ఉన్నా కూడా. ఇంకా అవన్నీ ఇంకా బియ్యం అయి వాష్ చేసుకుంటుంటే ఇంకా వచ్చాడు. ఇంకా మూవీకెళ్తున్నామనమాట. సడెన్‌గా మా హస్బెండ్ ఇంకా మూవీకెళ్దాం 'పుష్ప 2' అని చెప్పారు. అందుకని చెప్పేసి తొందరగా ఇంక వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను. అందుకు ఇంక బియ్యం కూడా నానబెట్టి పెట్టేసానన్నమాట. ఇంక నైటొచ్చేతలకి లేటయిపోతుంది గదా! ఇంక వచ్చాక వేడిగా అన్నం చేద్దామని చెప్పేసి, ఇంకా ఇద్దరు పిల్లలకి ఇంకా స్నానం చేపిచ్చి, ఇంకా నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయానన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ అయిపోయాక ఇంక నేను వెళ్ళి ఇంకా దీపం పెట్టానన్నమాట. ఇంకా ఈవినింగ్. ఇంగిక్కడ మూవీ థియేటర్ దగ్గరకొచ్చేసామనమాట. మా హస్బెండ్ సడెన్‌గా చెప్తాడు. సడెన్‌గా ప్లాన్ చేస్తారు. అప్పుడప్పుడు అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని రావాలంటే నాకైతే రాబుద్దినే కాదసలు. ఇంకా నాకైతే ఫస్ట్ నుంచి చూడాలి మూవీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు 5, 10 మినిట్స్ లేట్ అవుతుంది. కానీ ఈ మూవీకి మాత్రము తొందరగానే వచ్చాంలేండి. సో, మీరు మూవీ చూసారా? 'పుష్ప 2' ఎలాగుందో కామెంట్‌లో చెప్పండి. కొందరేమో మూవీ చూడడానికొస్తారు. కొందరేమో స్నాక్స్ తిందాం, పాప్‌కార్న్ తిందాం, జ్యూస్ తాగుదామనొస్తారు మూవీకి. మా దీపు మాత్రం పడుకుండిపోయాడనమాట. సో, మా దీపు అయితే చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు 'పుష్ప 2'కి వెళ్దాం అని చెప్పేసి. ఇంకా నేనే క్రౌడ్ ఎక్కువుంటుంది వద్దు అని చెప్పేసి గమ్మునున్నాను. ఇంకా దీపుకి ఇంకా స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టమనమాట. సినిమా బాగుందా? ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్. హలో అందరికీ. సో, టైమ్ అరౌండ్ 12:30 అవుతుంది. సో, ఎందుకు సడెన్‌గా వీడియో చేస్తున్నా అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి సో, ఈ వీడియో చేస్తున్నాను. సో, 12:30 అయినా ఈయన నిద్రపోలేదింకా. ఆహ్, ఏంటి అంటే నాకు కొంచెం హెల్త్ బాలేదు. సో, దానివల్ల నాకస్సలు నిద్ర పట్టట్లేదు. ఎందుకు, ఏంటి అనేది మీతో ఇప్పుడు చెప్తాను. నాకు 2022లో మార్చ్‌లో థ్రోట్ ఆపరేషన్ అయింది. టాన్సిల్స్ ఆపరేషన్. సో, నార్మల్‌గా కోల్డ్, కాఫ్ అయినా కొందరికి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. కామన్‌గా అది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆహ్
నాకు ఈ కార్తీక మాసం లాస్ట్ సోమవారము అప్పుడు నేను ఇంతకుముందు కొలతలు వెళ్ళిన వీడియో మీకు పోస్ట్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో వెళ్లి చూడండి. సో, అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇన్ఫెక్షన్ అనేది. సో, అప్పటి నుంచి కంటిన్యూ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు డిసెంబర్ 12థ్ డేట్ ఇది. సో, ఇదెప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు కాబట్టి మీకు డేట్ చెప్తున్నాను. సో, ఇప్పటి వరకు వస్తూ వెళ్తుంది. నార్మల్‌గా ఉంది. సో, నేను మామూలుగా మెడిసిన్స్ తెచ్చుకొని యూజ్ చేశాను. అండ్ అజిథ్రోమైసిన్ సంథింగ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా! సో, అవి కూడా వెళ్ళి తీసుకొనొచ్చి యూజ్ చేశాను. బట్ కొంచెం వెళ్తుంది. బట్ ఈ 5 డేస్ బ్యాక్ నుంచి ఏంటంటే నాకు త్రోట్‌లో ఎట్లుందంటే ఏదో గుచ్చినట్టుగా ఫుడ్ గూడా సరిగా వెళ్ళట్లేదు. దీనివల్ల చెవులు నొప్పి గూడా స్టార్ట్ అయిపోయింది. సో, అది చాలా అంటే చాలా ఇబ్బందయిపోయింది. సో, త్రోట్ ఇన్ఫెక్షన్ వేరేలా ఉంటుంది. సో, నేనెందుకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఈ వీడియో కొంతమందికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ! ఆపరేషన్ చేసుకున్నప్పుడు నాకు పెయిన్ నిజంగా త్రోట్ ఆపరేషన్ ఎందుకన్నా చేపించుకున్నానా అలా అనిపించింది. నేను నా లైఫ్‌లో నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేసినవి చాలా ఉన్నాయి. కొన్ని నేను షేర్ షేర్ చేసుకోలేదు. సో, అది కూడా ముందు ముందు ఆహ్, అవసరం ఉంటే దాని గురించి కూడా ఏమేమి ఆపరేషన్స్ అయ్యాయి, ఎలా, ఎందుకు అనేది మీతో షేర్ చేస్తాను. ప్రెజెంట్ ఇదొచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నాను. చేయొద్దు. సో, ఆహ్, ఎందుకు అంటే ఇదే నాకు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడ్డానేమో అనేది నా ఫీలింగ్. త్రోట్ ఆపరేషన్ అనేది నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో, అప్పుడు ఎలా ఉండిందో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఓకే. కొద్ది రోజులు ఇబ్బంది పడినా కూడా ఓకే. తర్వాత అంతా సెట్ అయిపోతుందనుకున్నాను. ఆ పెయిన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు పెయిన్ ఎలా ఉండిందో, ఇప్పుడు అది మళ్ళీ ఫేస్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా పెయిన్ రావడం వేరు. అండ్ ఆ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఎలాగ చెవు నొప్పి అండ్ థ్రోట్ మింగలేకుండా, ఏమీ తినలేకుండా సో, ఎంత ఇబ్బంది పడ్డానో దీనివల్ల ఇదంతా హెడ్ అంతా పెయిన్ రావడం, బ్యాక్ అంతా పెయిన్ రావడం. సో, ఇలా ఫేస్ చేశాను. సో, అది కూడా ఇప్పుడు మళ్ళీ ఫేస్ చేస్తున్నాను. ఇక 2 ఇయర్స్ అలా అవుతుంది. సో, మళ్ళీ ఇలా ఫేస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ఇన్ఫెక్షన్ అప్పుడు కూడా ఇలా పెయిన్ లేదు. సో, నాకిప్పుడు అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. సో, బికాజ్ కొంచెం కొంతమందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంత పెయిన్‌లో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చోన్నాను. బట్ ఈ టైంలో 12:30 12:45, 1 అలా అవుతుంది. ఆహ్, 12:45, 1 అలా అవుతుంది. సో, ఈ టైంలో కూడా ఇలా వీడియో ఎందుకు చేస్తున్నా అంటే రీజన్ ఇదేనమాట. కొంతమందికన్నా యూజ్ అవుతుంది నా నుంచి అని చెప్పేసి. సో, నేను చేయించుకోవద్దు అని ఏం చెప్పను కానీ ఆపరేషన్ టాన్సిల్ సంబంధించిన వాళ్ళు ఉంటే బట్ అది ఎమర్జెన్సీ అయితే తప్పకుండా చేయించుకోవాలి అని చెప్తే చేయించుకోండి. లేదంటే ఆహ్, మెడిసిన్స్ అదొచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మెడిసిన్స్ తీసుకోవడమే నాకు తెలిసి బెటర్ అనిపిస్తుంది. ఇంగా నేను ఏమంటే నాకెక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి నాకు మంత్ 2 మంత్స్‌కి ఒకసారి ఇన్ఫెక్షన్ అయిపోయి కంపల్సరీ 3 డేస్ సలీన్స్ పెట్టించుకొని 3 డేస్ ఇట్లా అలా అవుతుందని చెప్పేసి నేను చేయించుకున్నాను. సో, బట్ ఇప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇట్లా ఆపరేషన్ అయినప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డానో, ఇప్పుడు అలా ఇబ్బంది పడాల్సొస్తుంది. నేను నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ప్రియ అనుకుంటాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నిన్న కన్సల్ట్ అయ్యాను. నేనెక్కడ ఆపరేషన్ చేయించుకున్నానో అక్కడికి వెళ్ళాను. సో, ఇది ఇన్ఫెక్షనే అని చెప్పారు. నేను డాక్టర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. ఇన్ఫెక్షన్ అయిన పెయిన్ నాకు వేరేలా ఉంటుంది. కొంచెం మనకి
ఇక్కడ సైడ్‌లలో గరుక్ ఒకలా ఉంటుంది. కానీ ఇది ఆపరేషన్ అయిన పెయిన్ వేరేలా ఉంటుంది. అంటే అది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకలా ఉంటుంది. ఇక్కడ మనకి నార్మల్ ఇన్ఫెక్షన్ అయ్యేది ఒకలా ఉంటుంది. ఆ 2 డిఫరెన్స్ నాకు తెలుస్తుంది. సో, నేను ఆ 2 మధ్యలో నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. అది కూడా నేను చెప్పాను. ఓకే. యాంటీబయాటిక్స్ అండ్ అవి ఇచ్చారు. బట్ వేసుకుంటున్నాను 2 డేస్ అయింది. దానివల్ల కూడా నాకు అది యూజ్ చేసే నేను ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నాననమాట. అది యూజ్ చేసినా నాకు తగ్గలేదు. సో, ఇంకా ఇప్పుడు ఎక్కువైపోయింది. హెడ్ పెయిన్ ఎక్కువైపోయింది. తలంతా పెయిన్‌గా ఉంది. అండ్ అస్సలు నిద్ర పట్టలేదు. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. సో, ఇదొక బ్యాడ్ అనమాట ఎక్స్‌పీరియన్స్ నేను ఫేస్ చేసేది. నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా పెయిన్‌గా ఉంది. సో, అసలు నిద్ర లేదు. మార్నింగ్ లేచి మళ్ళీ వీళ్ళని స్కూల్‌కి పంపించాలి. సో, ఇదంతా కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంటది. సరిగ్గా వీడియోస్ చేద్దాం కొంచెం గ్యాప్ ఎక్కువవుతుంది. వీడియోస్ డైలీ వ్లాగ్ చేద్దామన్నా కూడా ఇప్పుడు కార్తీక మాసం ఇంకా లాస్ట్ సోమవారం నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. సో, చేద్దామంటే హెల్త్ కొంచెం ఇది అవ్వట్లేదు. మామూలుగా నేను హెల్త్ గురించి జస్ట్ కోల్డ్, కాఫ్ అని చెప్పేస్తాను. కానీ దాని గురించి అంత ఏం పెద్ద ఇదిగా చెప్పను. ఎందుకు ఇది చిన్న చిన్న వాటి గురించి చెప్పడం అనేసి నేను ఇదైపోతాను కానీ సో, ఇది నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. కొంచెం షేర్ చేసుకుంటే కొంచెం చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అదే డైలీ వ్లాగింగ్ చేద్దామంటే ఇంకా ఇట్లా అది ఇది అని చెప్పేసి ఇంకా పెయిన్ అట్లా అని చెప్పేసి ఇంకా డే అంతా అలాగే. మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బాయ్.